నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈరోజు ఉదయం నుంచే హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో అప్పుడు A1 ముద్దాయిగా కేటీఆర్ను చేర్చడం జరిగింది. దాంట్లో ఈ కార్ రేసులో నాకు సంబంధం లేదంటూ ఒక పక్కన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది కేటీఆర్. సో అదే సందర్భంలో 55 కోట్ల రూపాయలు ఎవరి అనుమతి లేకుండా ఈ దందాలో కేటీఆర్ యొక్క పాత్ర ఉందని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదనలు, ఏసీబీ తరపున వాదనలు. సో ఈ సంబంధించినటువంటి తదంగం అంతా కూడా ఒక వారం రోజుల కానించి నడుస్తూ ఉంది. దీంట్లో కేటీఆర్ని విచారించుకున్నటువంటి అవకాశాన్ని హైకోర్టు ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఒక తీర్పును వెలువరించడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు ఫినిష్ అవుతున్నటువంటి దశలో 31వ తారీఖు వరకు మరోసారి మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటాం, వాదనలు వింటామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అందుకోసమని చెప్పేసి ఈ రోజులు మరి కేటీఆర్ తరపున న్యాయవాది, అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదు, వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీ అయినటువంటి వాదనలు అక్కడ హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో ఎఫ్ఈఓకి అలాగే కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, అలాగే ఎఫ్ఈఓని ముద్దాయిగా దీంట్లో చేయలేదంటూ కేటీఆర్ తరపున న్యాయవాది కోర్టుకు సూచించడం జరిగింది. సో దానిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు కేటీఆర్ సంతకం చేయడం ద్వారానే 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు వెళ్ళడం జరిగింది. దాంట్లో దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఆర్బీఐ అనుమతి లేదు, ఎన్నికల కోడ్ ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఏసీబీ అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు. సో దాంట్లో దర్దాపుగా 2.5-3 గంటల పాటు వాదోపవాదనలు జరిగిన తర్వాత దీన్ని లంచ్ బ్రేక్ తర్వాత దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని ఒక పక్కన, లేదు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీన్ని కొట్టేస్తుంది హైకోర్టు అని చెప్పేసి మరో పక్కన వాదన వినబడతా ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఈ వాదనలు కూడా ఏసీబీ సంబంధించినటువంటి వేసిన దాంట్లో హైకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కేటీఆర్. సో ఇలా ఇచ్చేటువంటి ఆదేశాలు, కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా కూడా హైకోర్టు ఏమైనా క్వాషన్ ఆయన వేసినటువంటి పిటిషన్ ఏమైనా తోసిపుస్తుందా లేకపోతే కొట్టేస్తుందా లేదనేది మొత్తం చూడాలి. మరి కాసేపట్లో ఈ అంతిమమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇట్లా ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ సైతం ఈ యొక్క ఏదైతే హైకోర్టు ఏం చెప్తుందో అన్నటువంటి కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఒకవేళ హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కనుక కొంత తోసిపుచ్చినట్టు అయి ఉంటే మరి ఏసీబీ ఎన్ని రోజులలో చర్యలు తీసుకుంటుంది, అది ఇమీడియట్గా సంబంధించినటువంటి ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని మరి తోసిపుస్తే ఇమీడియట్గా ఏసీబీ అదుపులోకి తీసుకుంటుందా లేకపోతే ఏమైనా టైం ఉంటుందా అన్నటువంటి దానిపైన ఒకసారి అడ్వకేట్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీనికంటే ముందు జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎవరైతే కేటీఆర్ తరపున ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ దావే ఆయన వాదనలు వినిపిస్తా ఉన్నాడు. దీంట్లో కేటీఆర్కి ఎక్కడ కూడా లబ్ధి పొందలేదు కాబట్టి దీనిలో ఆయనను ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఎఫ్ఈఓను ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని చెప్పేసి ఆయన కోర్టుకు సైతం కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో అంతకంటే ముందు జరిగినటువంటి ఆ వ్యవహారం, ఆ తతంగం ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసు, కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దాంట్లో ఏదైతే ఈ కేసులో ఆరోపణలు ఏంటని, అసలు ఈ జరిగినటువంటి వ్యవహారంలో అసలు మీ యొక్క ఆరోపణలు ఏంటి అని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదిని హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. దాంతో హైకోర్టులో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సో బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఏదైతే ఇంతకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ అలాగే కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఫార్ములా రేస్ ఏదైతే ఉందో కార్నర్ రేస్కు సంబంధించినటువంటి దాంట్లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు కూడా తెలిపిండు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర,
సెక్షన్లు నమోదు చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకోసం సెక్షన్లు నమోదు చేయడం జరిగింది, కేటీఆర్ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన కనుక మాట్లాడితే ఇదంతా కూడా ఒక నేరపూరితమైనటువంటి కుట్ర, అలాగే అవినీతి నిరోధక చట్టం అంటే దీంట్లో అవినీతి జరిగిందన్నటువంటి ఉద్దేశంతో కేసు పట్టాల్సి వచ్చింది. దీంట్లో ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని బాధ్యత గల అధికారిగా దానకిషోర్ ఫిర్యాదు చేశారని చెప్పడం జరిగింది. సో దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి దానకిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయనే హెచ్ఎండిఏలో అలాగే ఈ ఫార్ములా రేస్ కార్ల రేస్ దాంట్లో 55 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అలాగే విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయలను కట్టబెట్టింది కాబట్టి ఆయనే ఐఏఎస్ ఎవరైతే దాంట్లో జరిగినటువంటి విషయాన్ని గ్రహించి అది కేసు పెట్టడం ద్వారా దీంట్లో ఏసీబీ ఎంటర్ కావాల్సి వచ్చింది. దీంట్లో దర్యాప్తు చేస్తూ ఉన్నామన్నటువంటి అంశాలను సైతం కూడా కోర్టుకి మరి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది తెలపడం జరిగింది. సో అంతేకాకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్పై కేసు నమోదు చేశారని వివరించారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా, ఈ వ్యవహారంలో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని హైకోర్టు సైతం కూడా ప్రశ్నించడం జరిగింది. సరే, ఈ హైకోర్టు ప్రశ్నించేదానికంటే ముందు కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఇదే అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక ఎఫ్ఐఆర్లో ఫార్ములా ఈ రేసు నిర్వహణ ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. ఈ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుగా చేర్చడం తగదు. కేటీఆర్ ఎక్కడ కూడా లబ్ధి పొందలేదు, అవినీతి జరిగినట్లు ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పలు తీర్పులను ఆయన ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన కోరడం జరిగింది కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్. అంతకంటే ముందు ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చిల్లని చెప్పేసి కోర్టు అడిగేటువంటి దానికంటే ముందు ఎవరైతే కేటీఆర్ న్యాయవాది ఉన్నారో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఎఫ్ఈఓను ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు, సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే సంస్థలు ఉన్నాయో భాగస్వాములు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎందుకు లేవని చెప్పేసి కోర్టు సైతం కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదిని సైతం కూడా ప్రశ్నించడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాది మళ్ళీ వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ అంటే ఎఫ్ఈఓ పురపాలక శాఖ మధ్య ఒప్పందం జరిగింది. ఫౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలు పాటించలేదు. హెచ్ఎండిఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారు. ఎన్నికల కోడ్ ఉండగానే రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారు. డబ్బు చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదు. డబ్బు చెల్లింపు నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు కూడా తెలపడం జరిగింది. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాదన మనం గతంలో నుండి చెప్తా ఉన్నటువంటి అంశాలు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉండగానే ఇక్కడ 54 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఏ విధంగా కట్టపెట్టిందో తెలపాలంటూ హైకోర్టుకు సైతం కూడా మరి న్యాయవాది ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది చెప్పడం జరిగింది. అంతేకాకుండా డబ్బు చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదు. డబ్బు చెల్లింపు నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ మాత్రం మంత్రి హోదాలో సంతకం చేసిండు, కానీ దీంట్లో అసలు సంబంధమే లేదు కేటీఆర్కు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎవరికి సంబంధం ఉన్నదా అంటే ఇక్కడ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్గా అప్పుడు పనిచేసినటువంటి అరవింద్ కుమార్, అలాగే కమిషనర్ ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి పైన, అలాగే హెచ్ఎండిఏ కమిషనర్ అయినటువంటి అరవింద్ కుమార్ పైన వీళ్ళపైన నెట్టేసేటువంటి ప్రయత్నం ఇలా కేటీఆర్ తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే అంశాన్ని మరి కోర్టులో సైతం కూడా కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాది ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు ఈ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా హెచ్ఎండిఏ చూసుకోవాలి, పురపాలక శాఖ చూసుకోవాలి, కానీ కేటీఆర్ కేవలం మంత్రి హోదాలో మాత్రం సంతకం పెట్టిన తప్పించి దీంట్లో అనా పైసా కూడా కేటీఆర్కు రాలేదు. దీంట్లో ఏ విధమైనటువంటి అవినీతిలో కేటీఆర్ యొక్క ప్రమేయం లేదు అని చెప్పేసి కేటీఆర్ని ఇక్కడి నుంచి తప్పించేటువంటి ప్రయత్నం కోర్టుకి అడ్వకేట్ ఎవరైతే కేటీఆర్ అడ్వకేట్ ఉన్నారో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్నటువంటి న్యాయస్థానం సైతం కూడా మరి లంచ్ తర్వాత అంటే మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ సంబంధించినటువంటి అంశం మరి తేలబోతూ ఉన్నది. కేటీఆర్కి ఊరట లభిస్తుందా, కేటీఆర్కి బిగ్ షాక్ ఉంటుందా? ఒకవేళ కనుక ఈ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని ఒకవేళ కనుక తోసిపుచ్చినట్టయితుంటే హైకోర్టు మరి కన్ఫామ్గా ఈ రోజే మరి కేటీఆర్ని ఏమైనా అదుపులోకి తీసుకొని విచారిస్తారా, అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు అరెస్ట్ ఏమైనా చేస్తారా, విచారించి వదిలేస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక హైకోర్టులో ఈ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కనుక తోసిపుచ్చినట్టయితుంటే కన్ఫామ్గా కల్వకుంట్ల తారక రామారావుకి ఇక జైలు గతే పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తిగా ఈ సంబంధించినటువంటి అంశంలో మొదట్లో కేటీఆర్ నేనే ఇచ్చిన
నా యొక్క ప్రమేయంతో ఈ వ్యవహారం అంతా ఈ ఒప్పందాలంతా జరిగినాయి. దీంట్లో అరవింద్ కుమార్కి ఎట్లాంటి సంబంధం లేదు. కేవలం నేనే బాధ్యత వహిస్తా ఉన్నాను, నేనే సంతకం చేయడం జరిగింది అని చెప్పడంతో పాటు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే డబ్బులను సర్దుబాటు చేస్తామని చెప్పేసి కొన్ని ఆడియోలు కావచ్చు, కొన్ని వీడియో ఫుటేజీలు సైతం కూడా కోర్టుకి మరి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పటికే కేటీఆర్ అప్పుడు ఆ మాట మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఈ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసుకు సంబంధం లేదని చెప్పేసి మాట మార్చడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ అఫిడవిట్ కేటీఆర్ రిప్లై అఫిడవిట్లో కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది. నాకు ఈ సంబంధించినటువంటి ఈ చెల్లింపులకు ఎట్లాంటి సంబంధం లేదు, ఇది హెచ్ఎంటీఏ సంబంధించినటువంటి అధికారులు చూసుకోవాలి, నాకేం సంబంధం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సరే ఈ అన్నిటి కూడా కోర్టు కూడా వినడం జరిగింది. ఈ యొక్క వాదనలు అలాగే ప్రభుత్వం వాదనలు, మరో పక్కన ఎవరైతే కేటీఆర్ ఇలా A1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి ఎవరైతే ఆ న్యాయవాది ఉన్నాడో ఆ న్యాయవాది సంబంధించినటువంటి వాదనలు కూడా వినడం అయిపోయింది. మరి కోర్టు ఏ విధంగా చూస్తుంది, మొన్ననే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో కేటీఆర్కి అయితే ఊరట లభించింది, విచారించుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి మరి కోర్టు తెలపడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్కు ఏ రకమైనటువంటి తీర్పు ఉంటుంది, ఈ తీర్పు ఆధారంగా మరి ఏసీపీ ఏ విధంగా మరి ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. అంతేకాకుండా 409 ఐపీసీ 409 అనేది మరి కేటీఆర్కు వర్తిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు కోర్టు మరి కాసేపట్లో తేల్చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కార్ల రేసు సంబంధించిన వ్యవహారంలో కేవలం 54 కోట్లు 60 కోట్లే కాదు, సుమారుగా 600 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక పక్కన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కూడా గతంలో చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి తీర్పు తర్వాత ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేస్తే మాత్రం కల్వకుంట్ల తారక రామారావు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి.